తెలంగాణ కాంగ్రెస్ లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు పార్టీ హైకమాండ్ వరకు చేరాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను హైదరాబాద్ లో కలిసిన మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 4 పేజీల లేఖను మీనాక్షి నటరాజన్ కు కొండా సురేఖ అందించారు. తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని, కావాలనే తనను వివాదాల్లోకి లాగుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది పరిపాలన వ్యవస్థకు విరుద్ధమని మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన శాఖకు సంబంధించిన అంశాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం వల్ల తన అధికార పరిధి దెబ్బతింటోందని, తన పని తాను చేసుకుంటున్నా అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి సురేఖ వివరాలను ఓపికగా విన్న మీనాక్షి నటరాజన్ చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని, నాయకులంతా సంయమనం పాటించాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని, వ్యక్తిగత విభేదాల కంటే ప్రజా సమస్యలపై ఎక్కువగా పనిచేయాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంపై దృష్టి సారించాలని కూడా హితో పలికినట్లు సమాచారం. కడియం శ్రీహరిపై అసంతృప్తిని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కూడా కలిసి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాలకు పార్టీ అధిష్టానం ఎలా పరిష్కారం చూపుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.